నాకు చెప్పాను కదా, ఏ జంతువు వల్ల కూడా విడుదల కలగదు, ఒక యేసుక్రీస్తు గారి మనం మాత్రమే కలుగుతుంది. చంపేయాలని చెప్పేసి అన్నది. అవునా కాదా? మన వాళ్ళు పార్టీ వాళ్ళు అయితే ఏమంటారు, రేపు నా అధికారం వచ్చాక నేను ఎంతో చూస్తాను, రేపటి కల్లా నేను అదిదని చెప్పేసి అంటారు. కానీ యేసుక్రీస్తు గారు ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా తొందరపడి ఎక్కడ మాట అనలేదు, తన నోటిని కూడా ఎక్కడ కూడా ఈ రీతిగా అపజయ పదాలు ఎక్కడ కూడా ఉపయోగించలేదు. హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నువ్వు ఏ కొలతతోనైతే కొలిచావో అదే కొలతతో నీకు మళ్ళా కొలవబడుతుంది. కాబట్టి మనందరం కూడా ఒక తీర్పు అనేది ఉంది, దాన్ని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నేను 2 విశ్వాస మాటలు 4 మాటలు చెప్తాను. విశ్వాసంతో మీరు కళ్ళు మూసుకుని ఆమేనని చెప్పండి. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, 1 నిమిషం మాత్రం ఉంది. బట్ విశ్వాసంతో మీరు ఆమేన్ అనుకోండి. దేవుడు మీ జీవితాల కార్యాలు నెరవేర్చునుగాక. ఆమేన్. యేసు నామములో ఈ ప్రార్థనలు ఏకీవించిన కుటుంబాలందరినీ దీవించునుగాక. మీరందరూ ఒక నూతన మనసుతో అడుగు బయట పెట్టుదురుగాక. ఏనాడు పొందిన ఆత్మాభిషక్తితో మీరు నింపబడుదురుగాక. ఆందోళన చెందుతున్నారో, ఏ విషయంలోనైతే మీరు బాధపడుతున్నారో అదే విషయంలో నా దేవుడు మీ చేత విజయ పతాక జెండా ఎగరేపించునుగాక. వివాహాలు కలుగునుగాక, గర్భఫలాలు తెరవబడునుగాక, రోగ మనోవేదన తొలగిపోవునుగాక, అక్రమ సంబంధాలు తొలగిపోవునుగాక, చేతబడి శుద్ర పూజలు రకరకాల మాంత్రికుని శక్తులు యేసు నామములో లయపరచబడునుగాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. మాచర్ల పట్టణంలో అనేక ఆత్మలు రక్షించబడునుగాక. దేవుని చేతుల బహుబలంగా దైవ సేవకులు గారు మరింతగా వాడబడునుగాక. మందిర స్థలాలు విస్తరించబడునుగాక. యేసు నామముల యొక్క 2 రెట్లుగా ఈ యొక్క మందిరం విస్తరించబడునుగాక. ఈ ప్రార్థనలు ఏకీవించిన కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు కలుగునుగాక. వ్యాపారాలు కలుగునుగాక. చేతి పని జీవనోపాధి రకరకాల బిడ్డలకి కలుగునుగాక. దేవుడిని అందరి జీవితంలో నెరవేర్చునుగాక. అందరికి వందనాలు. దేవుడిని అందరిని దీవించాల్సి.